కన్యా రాశి వారి ఇంట్లో ఇంకా కాసుల కనక వర్షం కురవబోతుంది. ఎందుకనంటే ఫిబ్రవరి 23వ తేదీన కుజగ్రహ సంచారం వలన బుధాదిత్య యోగం. సో మెయిన్ గా మేధ బుధుడు అనంటే 5కు సంబంధించిన నెంబరు. ఎవరికైతే బుద్ధి బలంతో కొడతారో ఇంకా వాళ్ళు జీవితంలో చాలా ఎత్తుకు ఎదుగుతారు. కొందరు రోజుకు 20 గంటలు శ్రమిస్తారు, కానీ వాళ్ళ జీవితంలో సంపాదన సుమారుగా వందల్లోనే ఉంటుంది. ఎవరైతే వాళ్ళ మేధా సంపత్తితో సంపాదిస్తారో వాళ్ళ జీవితం వేలల్లో, లక్షల్లో, కోట్లలో గడిస్తుంటారు. మెయిన్ గా కన్యా రాశిలో జన్మించిన వారికి ఇంకా మీకు అద్భుతంగా మేధా సంపత్తిని ఉపయోగించే కరెక్ట్ టైం వచ్చింది. మన జీవితంలో ఏదైనా మార్పు, ఒక పాలని పెరుగా తోడు వేయాలంటే వాటిని మరిగించి చల్లార్చిన తర్వాతనే కొద్దిగా తోడు చుక్కను వాటికి జత చేస్తేనే అవి పాలు కాస్త పెరుగుగా మారుతాయి. మీ జీవితంలో మీ పేరులోని దోషాన్ని సవరించి, కాస్తంత సంఖ్యా దోషాన్ని సవరించి, దానికి తగ్గట్టుగా అదృష్టాన్ని జోడిస్తే ఇంకా మీ జీవితంలో అద్భుతంగా ఒక పెరుగు మాదిరిలాగా మీ జీవితం అందరికీ శుభ సూచకంగా కనబడుతుంది. కన్యా రాశిలో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారు, నూతన వ్యాపారాలు చేయాలనుకుంటున్నారు, నూతన ప్రయత్నాలు అమలు చేయాలనుకుంటున్నారు, మీ చేతికుండా ఇచ్చిన డబ్బులు తిరిగి రాలేకుండా ఉన్నాయి, మీకు తల్లిదండ్రుల నుండి కానీ, అత్తామామల నుండి కానీ, లేదా బంధువుల తరపు నుండి కానీ ఆస్తులు మధ్యలో ఉన్నట్లయితే ఈ ఆస్తి వివాదాలు కానీ, కోర్టు సమస్యలు కానీ అవన్నీ తీరిపోయేటువంటి రైట్ టైం ఈ ఏప్రిల్ 2 లోపు ఉంది. ఈ ఏప్రిల్ 2వ తేదీ లోపు ఒక్కసారి మీరు జన్మతః కన్యా రాశిలో జన్మించినట్లయితే మీ పేరుని సుమారుగా 5కు సంబంధించిన బుధుడికి సంబంధించిన నంబర్ కి దగ్గరలో కరెక్షన్ చేయించుకొని చూడండి. ఇంకా మీ జీవితంలో కాసుల వర్షం కురవకపోతే నేను ఈ శాస్త్రాన్నే వదిలేస్తాను.